బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా పెడనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. గతేడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి జనసేన నేత వీర వెంకట వసంతరాయలు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్తారు. ఇక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. అనంతరం స్థానిక నేతలతోనూ పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా పెడనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. గతేడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన నేత వీర వెంకట వసంతరాయలు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. అక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. అనంతరం స్థానిక నేతలతోనూ పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పని డిప్యూటీ సీఎం కృష్ణా జిల్లా పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఏంటి? స్థానిక జనసేన నాయకులతో ఆయన మాట్లాడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించబోతూ ఉన్నారు. ఈరోజు ఉదయం పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలంలోని పెదచందాల గ్రామంలో ఇటు పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి జనసేన పార్టీ క్రియాశీల సభ్యులు చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ పరామర్శించబోతూ ఉన్నారు. మొదటి నుంచి కార్యకర్తలకు అన్ని విధాల అండగా ఉండే విధంగా పార్టీ నాయకులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ముఖ్యమైనటువంటి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ఆయన ముఖ్యంగా దానికి సంబంధించి కూడా ప్రాధాన్యత ఎక్కువగా కూడా కార్యకర్తలకి పార్టీ నాయకులకే ఉంటుంది. మొదటి నుంచి ఎవరైనా సరే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కానీ కార్యకర్తలకు కానీ ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా వాళ్ళకి అన్ని విధాల అండగా ఉంటారు. అవసరమైతే డైరెక్ట్ గా వాళ్ళ ఇళ్ళకెళ్ళి కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను, మీకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయి, పార్టీ నుంచి కానీ పార్టీ టీం కానీ ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుందంటూ భరోసా కల్పిస్తూ ఉంటారు. మొన్న మనం ఉద్దానం కూడా వెళ్ళి అక్కడ ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి గతంలో ఆయన ఇచ్చినటువంటి మాట మేరకు వాళ్ళని కలవటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో ఆ సమయం గడిపి మీకు పూర్తి స్థాయిలో కూడా పార్టీ పరంగా ఒక పక్క కుటుంబ పెద్దగా నేను మీకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చి వాళ్ళు అన్ని విధాలు ఆదుకున్నటువంటి తీరు చూసాం. మొదటి నుంచి ఏదైతే విధానం ఉందో అదే తరహాలో ఇక పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే తరహాలో ముందుకు వెళ్తూ ఉన్నారు. తాజాగా పెడన నియోజకవర్గంలో ఆయన పర్యటించబోతున్నారన్నటువంటి విషయం తెలిసిన తర్వాత జనసేనకి సంబంధించి ఇటు ఒక కృష్ణా జిల్లానే కాదు, అటు పక్క గుంటూరు, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఉదయానికే ఇటు జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చేరుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ వెళ్లేటువంటి మార్గం అంతా కూడా ఇటు జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, అదేవిధంగా జనసేన ముఖ్య నాయకులంతా కూడా పవన్ కలిసేందుకు ఎదురు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆ వెళ్లేటువంటి క్రమంలో దారి మధ్యలో ఇటువంటి ఉన్నటువంటి జనసేన నాయకులు కార్యకర్తలు కూడా అభివాదం చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు ఎక్కడైనా సరే ఆపి వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఒక పక్క ఈ ఏదైతే పెడన నియోజకవర్గంలోని ఈ దీనికి సంబంధించినటువంటి గ్రామానికి ఆయన విజిట్ చేసినటువంటి సమయంలో అక్కడ కూడా పూర్తిగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులంతా కూడా పవన్ కళ్యాణ్ తో
మాట్లాడి వారితో పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా గతంలో ఆయన ఇచ్చినటువంటి మాట మేరకు వస్తున్నారు కాబట్టి ఆయన గుర్తు పెట్టుకుని వస్తున్నటువంటి విధానానికి కూడా వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలంలోని పెదచందాల గ్రామంలో పవన్ కళ్యాణ్ రాక కోసం జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా ఈ పర్యటనలో కార్యకర్తలు అభిమానులు ముఖ్యంగా పార్టీకి అండగా ఉన్నటువంటి వారందరినీ కూడా గుర్తు పెట్టుకునే విధంగా వాళ్ళందరికీ భరోసా కల్పించే విధంగా ఈ పర్యటన కొనసాగబోతూ ఉంది. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.